హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈ రోజు 10th డే ఎపిసోడ్ రివ్యూ చెప్పాలి. దానికంటే ముందు మా యష్మి గోల నా వల్ల అయితే అవ్వట్లేదు. అసలు ఏం ఫీల్ అవుతుంది ఏంటో. ఫస్ట్ నాకు అంత చిరాకేస్తుందంటే ఆమె ఉండడమే అంత, లేకపోతే నిజంగా ప్రొవోక్ చేయాలని అట్లా చేస్తుందో అర్థమైతలేదు. సారీ, ప్రొవోక్ అన్నను, రెచ్చగొట్టాలని. నిజంగా బిగ్ బాస్ అంత క్లియర్ గా రూల్స్ చెప్పి తెలుగులో మాట్లాడండి, ఇట్లా చేయండి, ఇవి రూల్స్ అని చెప్పినా గానీ అదే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమైతలేదు. ఎందుకు ఆ ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ అంతా వదిలిపెట్టండి. ఎపిసోడ్ బాగుంది, సీరియస్ గా బాగుంది. ఇవాళ ఆ గేమ్స్ కానీ టాస్కులు వాళ్ళు ఆడడం అంతా బాగుంది. ఆ యష్మిని చూస్తే నిజంగా ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతున్నామో, ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. బా సరే, ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, షో స్టార్ట్ అయ్యి 5 లక్షల నుంచి 2 లక్షలు మైనస్ అయ్యాయి, 3 లక్షలు వచ్చాయి. ఇప్పుడు మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి ఒక్కొక్క క్లాన్ కి అవకాశం ఉంటుంది. క్లాన్ మొత్తం పార్టిసిపేట్ చేసి ఆడి గెలుచుకోవచ్చు. ఆ మనీ విన్నర్స్ కి యాడ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఆ మనీ క్లాన్ కి విన్నర్ కి యాడ్ అవుతుంది. ఏ క్లాన్ లో అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో అది విన్నర్ కి యాడ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పారు. సో ఫస్ట్ ప్రైజ్ మనీ 25,000 ఇచ్చాడు. అక్కడ టాస్క్ ఏంటంటే స్క్రీన్ పైన ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళల్లో 3 క్లాస్ లోంచి 3 నేమ్స్ ఇస్తారు. నేమ్స్ ఇచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దూకుతారో వాళ్ళు విన్ 25,000. సో ఇక్కడ మణికంఠ, విష్ణుప్రియ అండ్ సోనియా, వీళ్ళు ముగ్గురు. విష్ణుప్రియ, సోనియా, మణికంఠ, వీళ్ళు ముగ్గుట్లో విష్ణుప్రియ విన్ అయ్యింది. వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర అక్కడ పృథ్వీ నిల్చున్నాడు. ఎవరిని? నిఖిల్ ని, మణికంఠని ఆపుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ పృథ్వీదే తప్పు. అక్కడ ఆపాల్సిన అవసరం లేదు. తను అఫ్ కోర్స్ ఆ టాస్క్ పరంగా వీళ్ళు ముగ్గుట్లో పక్క క్లాన్ వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా కానీ అక్కడ పృథ్వీ వెళ్ళకపోయినా అయిపోయేది. సోనియా అంత ఘోరంగా కింద పడేది కాదు. రెండోది, ముగ్గురు పేర్లు చెప్పినప్పుడు ముగ్గురు వెళ్ళి వాళ్ళతో పాటు సంచాలకి వెళ్తే సరిపోయేదానికి ఇల్లు మొత్తం బయటకు ఉరికేసరికి గందరగోళంగా అయిపోయింది. బట్ స్టిల్ విష్ణుప్రియ వెళ్ళింది, అక్కడ దూకింది. అండ్ సోనియా కింద పడడానికి రీజన్ వాళ్ళ క్లాన్ మెంబరే పృథ్వీ. అదే పొరపాటున అంతులేని వీరుల టీం నుంచి ఏ ఒక్కరు అలా ఆపినా కానీ ఇంత పెద్ద సీన్ చేసేది యష్మి. నాకు అదే అనిపించింది అలా ఆమె చూసిన తర్వాత. సరే, అలా అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ ఫిజికల్ వైలెన్స్ చెయ్యొద్దు కదా అని చెప్పేసి నిఖిల్ వెళ్ళి యష్మి టీం వాళ్ళతో, మీరు ఎందుకు ఇలా ఇంత వైలెంట్ గా ఎందుకు ఆడుతున్నారు, తల పగిలిపోతే ఆమెది అని చెప్పేసి, ఆవిడది అని చెప్పేసి అక్కడ కర్టసీ సోనియా కోసం అని చెప్పేసి నిఖిల్ మాట్లాడాడు. కానీ ఇది జనరల్ గా హౌస్ అందరి కోసం మాట్లాడి ఉంటే ఐ రియల్లీ అప్రిషియేట్ అనిపిస్తుంది నిఖిల్ ని. లేదు ఆవిడ గారి కోసం ఒక్కదాని కోసమే మాట్లాడితే నిఖిల్ కొంచెం చూసుకో అని చెప్పాలనిపిస్తుంది, అంతే. సో నెక్స్ట్ విష్ణు, సీత, వీళ్ళిద్దరి డిస్కషన్ ఏంటంటే, అసలు నిన్న విష్ణుప్రియ, సీత వాళ్ళిద్దరి మధ్యలో అయిన కాన్వర్సేషన్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను లైవ్ చూడట్లేదు కాబట్టి. కానీ ఇక్కడ విష్ణుప్రియ సీత పైన కోపంగా ఎందుకుందంటే, నిన్న సీత టాస్క్ ఆడిన తర్వాత అక్కడ తనే ముందు పరిగెత్తింది. డోర్ దగ్గర మణికంఠ ఇలా పట్టుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకు టచ్ చేస్తున్నావు అని పాయింట్ రేస్ చేయాల్సింది, నువ్వు ఎందుకు అలా చేసావు అని చెప్పి విష్ణుప్రియ మాట్లాడింది. కానీ నిజంగా చెప్పాలంటే ముందు వచ్చే గేమ్స్ లో, ఇప్పుడు దీనికోసమే ఇలా అంటుంది, ముందు వచ్చే గేమ్స్ లో మ్యాన్ ఉమెన్ అని ఏమీ ఉండకుండా నిజంగానే గేమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమో అంత సెన్సిటివ్ గా విష్ణుప్రియ ఫీల్ ఎందుకు అయ్యిందో అర్థం కాలేదు. సీతకి నిజంగానే, సీత అదే పాయింట్ చెప్పింది, నాకు నిజంగా గెలిచిన సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నారు అందరూ అని చెప్పేసి సీత కూడా ఫీల్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ 50,000 ప్రైజ్ మనీతోని 3 క్లాన్ లోంచి ఒక్కొక్కరు రావాలి. ఒక థ్రెడ్ ఉంది ట్రయాంగిల్ షేప్ లో, ఆ థ్రెడ్ కార్నర్ ని 3 పట్టుకొని బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ ని బుట్టలలో వేయాలి. సో ఇక్కడ నిఖిల్, నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఆడారు. ఫస్ట్ దీంట్లో అభయ్ సంచాలకుగా ఉన్నాడు. సో పృథ్వీ ఆడుతున్నాడు, బాల్స్ ని తన్ని పడేశాడు. ఎప్పుడు
పృథ్వీ అవుట్ అయిన తర్వాత. సో పృథ్వీ ఫస్ట్ అవుట్ కాలేదు, సారీ, నబీల్ అవుట్ అయ్యాడు ఫస్ట్. దాని తర్వాత పృథ్వీ నిఖిల్ కి మధ్యలో చాలానే గట్టిగానే అయ్యింది ఫైట్. సో వీళ్ళిద్దరూ అక్కడ ఉండకుండా, ఆ బాల్స్ ఏరియాలో ఉండకుండా పక్కకి ఎక్కడెక్కడికో వెళ్ళి గార్డెన్ ఏరియా మొత్తం తిరిగి అక్కడ అవుట్ అయ్యాడు పృథ్వీ. సరే అయ్యాడు కరెక్టే, కానీ ఆ ఏరియాలో ఉండి ఆడితే బాగుండేదేమో అనిపించింది. బట్ స్టిల్ నిఖిల్ విన్ అయ్యాడు సెకండ్ దాంట్లో. కెరటం టీం విన్ అయింది. దాని తర్వాత థర్డ్ టాస్క్ ఏంటంటే పదం. ఇక్కడ ఒక పదం చెప్తారు బిగ్ బాస్, ఆ పదాన్ని స్పెల్లింగ్ రాయాలి. సో ఇక్కడ యష్మి, నైనిక, మణికంఠ ముగ్గురు కూర్చొని రాస్తున్నారు. ఇక్కడ ఎవరు, మణికంఠ విన్ అయ్యాడు అన్డౌటెడ్ గా. సో బిస్కెట్, బిజినెస్ మ్యాన్, బిటర్ గార్డ్, గవర్నమెంట్, పర్మిషన్, కాఫింగ్. కాఫింగ్ అంటే అందరు కాఫీ రాశారు. యాక్చువల్ గా నేను కూడా స్పెల్లింగ్స్ రాశాను. కాఫీ అంటే కాఫింగ్ అనుకోలేదు, నేను కూడా కాఫీ అనే రాశాను వాళ్ళు ఏదైతే రాశారో. సో అక్కడైతే గుడ్, మంచిగా అనిపించింది. మణికంఠ గెలిచాడు, కెరటం గేమ్ విన్ అయింది. తర్వాత కిచెన్ దగ్గర విష్ణు యష్మితో అంటుందన్నమాట, నేనైతే నిన్ను ఎక్కిరించను రా ఆ స్పెల్లింగ్ల గురించి, ఏం ఎక్కిరించను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు మణికంఠ దోశలో ఏమో అట్లు వేసుకొని వాళ్ళు తింటున్నారు. ఎవరి టీమో అనేది నాకు క్లియర్ గా క్లారిటీ లేదు, మీకు క్లారిటీ ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు దోశలు వేసుకొని తింటున్నారు. ఎవరు, మణికంఠ వేశాడు, వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చొని తినేటప్పుడు మనం క్లియర్ గా చూసాం ఎపిసోడ్ లో, వాళ్ళు తింటున్నారు నిఖిల్ అండ్ మణికంఠ. వాళ్ళు మాట్లాడుకుంటాం, బా సాటిస్ఫైయింగ్ గా ఉందిరా ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయిపోయింది, అందరూ పడుకున్నారు. పడుకున్న తర్వాత 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి బిగ్ బాస్ గారు తక్షణమే అందరూ లివింగ్ రూమ్ మీద ఉన్న సోఫా మీద కూర్చోండి అన్నారు. సరే అని చెప్పి అందరు బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమైనా టాస్క్ ఇస్తాడేమో బిగ్ బాస్ అందరి నిద్ర పోగొట్టి. నిన్న టాస్క్ లో ఫుడ్ పెట్టి లాక్కున్నాడు కదా, ఇప్పుడు నిద్రను కూడా లాక్కుంటాడేమో అనుకున్నాను. కానీ ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ ని మీరు ఫాలో అవ్వలేదు. ఏదైతే మీకు రాగి పౌడర్ అండ్ వెజిటేబుల్స్ కుక్ చేసుకొని తినమని చెప్పామో అది ఫాలో అవ్వకుండా, ఇది మేము ఇచ్చింది టాస్క్, మీరెంత కాన్సన్ట్రేట్ చేసి మీరు నిజంగా ఆ గేమ్ మీద ఏమో అన్నాడు, ఏ వర్డ్ ఏదో అన్నాడు, ఆ వర్డ్ గుర్తొస్తలే. సరే కాన్సన్ట్రేట్ అంటే మీరు మీ పట్టుదల మీద ఉంటారా లేదా అని టెస్ట్. కాకపోతే మీరు అది బ్రేక్ చేశారు. మీరు తిన్నారు, తినకుండా ఉంటే బాగుండేది. ఎవరైతే తిన్నారో, తినడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి కఠినంగా శిక్ష వేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. కానీ నేను ఎంత కఠినంగా ఉండదలుచుకోలేదని చెప్పేసి ఇంకోసారి రిపీట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. దాని తర్వాత అప్పుడు వెళ్ళేటప్పుడు యష్మి మణికంఠతో అందంట, రెడీ అయిపోరా నామినేషన్స్ కి అని చెప్పి. పోనీ నెక్స్ట్ మార్నింగ్ విష్ణుప్రియ, మరి ఆ రోజు ఎందుకు, ఆ రోజు ఎప్పుడు నిన్నే అంతగానే మెడిచిన్, వాళ్ళకి ఫుడ్ లేదు, అది లేదు, తిండి గురించి నామినేషన్స్, తిండి గురించే ఏడుపులు, అన్ని తిండి గురించే కదా. అందుకే కదా కిచెన్ లో కోతురిని చూపించారు ఇంట్రొడక్షన్ లో. సరే నెక్స్ట్ మార్నింగ్ విష్ణుప్రియ అండ్ సీత కిచెన్ లో ఉన్నారు. పాల ప్యాకెట్ ఉందా అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నారు. పాల ప్యాకెట్ తీసుకొని వాడుకున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఎవరు, యష్మి టీం వాళ్ళు, అఖండ టీం వాళ్ళు అంతులేని వీరుల టీం నుంచి తీసుకున్నారు. చికెన్ దొంగతనం చేశారు, టీ పౌడర్ దొంగతనం చేశారు, షుగర్ దొంగతనం చేశారు, బ్రేక్ఫాస్ట్ కూడా దొంగతనం చేశారు. అది ఎవ్వరికి కనిపించలేదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, అఖండ టీం వాళ్ళు నెయిల్ పెయింట్ మేనేజ్ చేసుకున్నారు. వెళ్ళి వాళ్ళు చూసారు ఒడిచేత బుట్టలో పాల ప్యాకెట్ వాడుకున్నారు అని విష్ణుప్రియని డైరెక్ట్ గా అడిగారు. ఇది మాది, ఎందుకు వాడుకున్నారు అని చెప్పేసి అడుగుతుంటే, మీరు కూడా మాది తీసుకున్నారు కదా చికెన్, మా వెన్ని పోలేదు అని చెప్పేసి విష్ణుప్రియ డిఫెండ్ చేసుకుంది. అయితే సీతని వెళ్ళి అడిగింది ఫస్ట్ యష్మి, నేను పడేయలేదు, అది విష్ణుప్రియ పడేసిందంట. ఈ టైమే కదా డైరెక్ట్ గా అవును తీసినామంటే అయిపోతుండే. సరే చెప్పలేదులే. అయితే మీరు చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసాము అని చెప్పేసి విష్ణుప్రియ అంటుండే. ప్రేరణ ఉండి, నిన్న రాత్రే కదా షేరింగ్ చేసుకోవద్దు, ఒకరినొకరు ఫుడ్ షేరింగ్ చేసుకోవద్దు అని చెప్పాడు కదా బిగ్ బాస్, పనిష్మెంట్ ఇచ్చాడు కదా రాత్రి అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఇక్కడ షేరింగ్ అనరు, దీన్ని దొంగతనం అంటారు. దొంగతనానికి షేరింగ్ కి డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, షేరింగ్ ని కూడా తెలుగులో చెప్పినప్పుడు. షేరింగ్ ని తెలుగులో ఏమంటారు కింద కమెంట్ చేయండి. బా నెక్స్ట్ నిజంగా ఏమంటారు షేరింగ్ ని. సరే నెక్స్ట్ అయితే యష్మి బెడ్రూమ్ లో కూర్చొని ఎవరిని, విష్ణుప్రియని అంటున్నా, ఏంటో ముందు ఎందుకు అడగాలి మరి, తీసుకోవచ్చా లేదా, అదా ఇదా అని, తీసుకెళ్లి స్కూల్లో పడేయాలి అందరినీ అని చెప్పేసి అంటుంది.
మరి ఈమెను ఎక్కడ పడేయాలి, ఈమెనేమో స్కూల్ నుంచి తీసుకొచ్చారు, వీళ్ళందరినీ ఈమె ఇప్పుడు స్కూల్లో పడేస్తుందంట. సరే నెక్స్ట్ దాని తర్వాత 1,50,000 టాస్క్. పల్పీ ఆరెంజ్ బాటిల్స్ ఉన్నాయి, అయితే ఒక గ్లాస్ పెట్టారు, 3 టీమ్స్ నుంచి 3 వెళ్ళి ఆ గ్లాస్ నింపాలి. నింపిన తర్వాత బ్రిమ్ వరకు అయిన తర్వాత అక్కడి నుంచి లాస్ట్ వరకు అయిన తర్వాత ఎవరైతే పోస్తారో లాస్ట్ లో పోసినప్పుడు ఆ జ్యూస్ కింద పడకుండా ఉంటే వాళ్ళు విన్. ఎవరు పోస్తున్నప్పుడు జ్యూస్ కింద పడుతుందో ఆ టీం పోయినట్టే అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ ఆదిత్య వెళ్ళి మొత్తం హాఫ్ వరకు నింపాడు, తర్వాత నిఖిల్ మొత్తం నింపాడు. దాని తర్వాత అభయ్ కప్పుతో అదేంటి దాని క్యాప్ తోనే ఇలా పోసాడు. మళ్ళీ ఆదిత్య వెళ్ళి ఇలా ఒక చుక్క ఇలా స్ప్రింకిల్ చేసి, అసలు తన్ని షేక్ అవుతున్నాయి హ్యాండ్స్ పాపం, ఒక్క చుక్క అయినా స్ప్రింకిల్ చేయగానే ఇలా అనేసేసరికి తను అక్కడికి స్పిల్ అయిపోయింది, అవుట్ అయిపోయారు. సో ఇక్కడ ఎవరు ఇద్దరు టీమ్స్ విన్ అయ్యారు. 75,000 ఇద్దరికి, 2 టీంలకి. ఇక్కడ ముందే చెప్పాడు బిగ్ బాస్ 1,50,000 డివైడెడ్ బై 2 ఇద్దరు 2 టీంలకు వస్తాయని చెప్పేసి అన్నారు. తర్వాత నెక్స్ట్ 5th టాస్క్ 50,000 టాస్క్. ఇక్కడ ఈ టాస్క్ వ్యాక్సింగ్. నిజంగా నబిల్ని అప్రిషియేట్ చేయాలి, ఆ పెయిన్ మామూలుగా ఉండదు, కానీ నిజంగా క్లాప్ చేయాలి నబిల్ కి. సో ఫస్ట్ నాకు పృథ్వీ ఏడుస్తుంటే అబ్బా షేప్ అంటే వ్యాక్సిన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడేమో, తనకి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడో అర్థం కాలేదు. కానీ తర్వాత ఫస్ట్ ప్రేరణ లాగిన తర్వాత అరే ఇంతే నా భయపడ్డా, నేను ఎలా ఉంటుందో పెయిన్ ఉంటది కావచ్చు అని నేను భయపడ్డాను అంతే అని చెప్పేసి పృథ్వీ అందరు 3 కూర్చున్నారు. ఎవరెవరు? పృథ్వీ, నబిల్, నిఖిల్ 3 వ్యాక్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నీస్ కింది పార్ట్ నుంచి వ్యాక్స్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే చెస్ట్ దగ్గర వ్యాక్స్ చేసుకుంటున్నారో అక్కడ కాళ్ళది చేతులది పిచ్చ లైట్ అసలు. కానీ ఎప్పుడైతే చెస్ట్ దగ్గర పుల్ చేస్తున్నారో అప్పుడు చాలా పెయిన్ వచ్చింది. నబిల్ ఆ పెయిన్ తట్టుకున్నాడు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. 50,000 వర్త్, 5 లక్షలు ఇచ్చినా వర్తే ఆ పెయిన్ కి నన్ను అడిగితే. ఓకే, అది అయిపోయింది. ఇక్కడ అంతులేని వీరుల టీం విన్ అయ్యింది. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ 6th టాస్క్ కి 1,00,000 రూపాయలు. ఇక్కడ ఒక్క టీం నుంచి 2 వెళ్ళాలి. 6 సాక్స్ అంటే 6 సాక్స్ ఉన్నాయి. ఆ సాక్స్ వేసుకొని లాస్ట్ వరకు ఎవరైతే సాక్స్ ఎవరి కాలికి అయితే సాక్స్ ఉంటుందో ఆ క్లాన్ విన్ అవుతుందని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఇప్పుడు సంచాలక్ ప్రేరణ. ఇక్కడ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మణికంఠ అవుట్ అయ్యాడు. వాళ్ళు ఆడుతున్నారు, ఆ రింగ్ లోంచి మణికంఠ బయటకు వచ్చేసాడు, అవుట్ అయ్యాడు, నో డౌట్. పృథ్వీ సెకండ్, కొద్దిగా లైన్ టచ్ అయ్యింది, అవుట్ అయ్యాడు. ప్రేరణ అవుట్ అంది, కానీ లేదు టచ్ ఆవలే అని చెప్పేసి టచ్ ఆవలేదు అని, అయిందో ఆవలేదో తెలియదు కానీ నిజంగానే టచ్ అయితే అయింది. తను గేమ్ ఆడుతూ చూసుకునే కంటే బయట వాళ్ళు చూసేది కరెక్ట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అయినా కొంచెం ఆలోచించాల్సి ఉండే. లేకపోతే అట్లీస్ట్ సంచాలక్ చెప్పింది కదా అని చెప్పేసి అయినా బయటికి రావాల్సిందే. అక్కడ ఆర్గ్యూ చేయడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ అక్కడ అయిపోయింది. దాని తర్వాత అభయ్, విష్ణుప్రియ వీళ్ళిద్దరి గురించి ఉంది. అభయ్, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్ వీళ్ళ 5 ఉన్నారు. సో వీళ్ళ 5 వాళ్ళు ఆడుతున్నప్పుడు ఎవరు? నబిల్, నిఖిల్ అండ్ అభయ్, వీళ్ళు 3 ఒక సైడ్ ఉన్నారు. విష్ణుప్రియ ఒక సైడ్ ఉంది, 4 విష్ణుప్రియ ఒక సైడ్ ఉంది. వాళ్ళు 3 ఆడుతున్నప్పుడు విష్ణుప్రియ ఈ సైడ్ కి వాళ్ళ పక్కకి వెళ్ళింది. అక్కడ అభయ్ విష్ణుప్రియని పుష్ చేస్తే కింద పడింది అని విష్ణుప్రియ పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది. కానీ యాక్చువల్ గా తను చేతులతో పుష్ చేయలేదు అభయ్, కానీ విష్ణుప్రియనే ఆపడానికి ఫస్ట్ అభయ్ని చేతి పట్టి ఇలా ఆపింది. దాని తర్వాత అభయ్ కాల్తోనే టచ్ చేశాడు, కానీ ఆ మూమెంట్ లో తనకి విష్ణుప్రియ షోల్డర్ కి అబ్బాయి బాడీ కొద్దిగా తగిలి కింద పడిపోయింది. సో ఇదైతే క్లియర్. తన ఫేస్ కి అంటుంది కదా, ఆ ఫేస్ కి తాకింది షోల్డరో లేకపోతే బాడీయో తెలియదు, కానీ తను వాంటెడ్ గా అయితే చేతితోని పుష్ చేయలేదు. దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇక్కడ. కానీ ఇక్కడ ప్రేరణ నిజంగా సూపర్ అనిపించింది, ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా ఇక్కడ శేఖర్ పాయింట్ ఇస్తే ప్రేరణ చెప్పింది ఏమని, శేఖర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ప్రేరణ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా నువ్వు ఒకవేళ ఆడిపిస్తే ఆడిపించేసేయని చెప్పేసి అన్న తర్వాత తను స్టాండ్ తీసుకుంది. అది కరెక్ట్ పాయింటే, వినాలి పక్క వాళ్ళు చెప్పేది. కానీ ఎందుకు వినాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ఆడేది
నిజంగా ఒక పెద్ద గ్రూప్. ఆ గ్రూప్ ని ఒక్కరే చూసి చేయాలి అంటే నిజంగా పెద్ద టాస్కే. ఎవరికైనా సంచాలకుగా ఉండాలంటే అక్కడ పెద్ద టాస్క్ అది. కానీ స్టిల్ శేఖర్ చెప్పిన పాయింట్ తీసుకొని ప్రేరణ వాళ్ళని ఆడించింది బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో. దాని తర్వాత కూడా మళ్ళీ అభయ్ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి సాక్స్ పైన కాలు పెట్టేసరికి తను కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత తను పైకి లేవడానికి ట్రై చేస్తుంది. అప్పటికి విష్ణుప్రియ ప్రేరణ దిక్కే చూస్తుంది. చూస్తూ ఏమంటుంది, లేవొచ్చా అని అడిగింది. లేవచ్చు, కింద చేతులు పెట్టి లేవచ్చు అంటే లేవచ్చు అంది. అయితే తను ఇలా చేతు పెట్టేసరికి చేయి అబ్బాయి కాలికి తగిలింది. పుష్ట్ అనంది. పుష్ట్ అనేసరికి పుష్ చేయవచ్చు అనుకొని విష్ణుప్రియ పుష్ చేసింది. నిజంగానే అక్కడ పుష్ట్ అంది కానీ విష్ణుప్రియ ఏమనుకుంది, డోంట్ పుష్ అనే బదులు పుష్ అనుకొని విష్ణుప్రియ నిజంగానే పుష్ చేసింది. నిజంగానే తెలుగులో మాట్లాడితే ఇంత పెద్ద గోల ఉండకపోయేదేమో అని నాకు అనిపించింది. పుష్ట్ అనే బదులు తోసావ్, తోయలేదు, తోయొద్దు అంటే అయ్యేపోతుంది. దాని బదులు పుష్ అనేసరికి ఇంత గోల. నిజంగా తెలుగు మాట్లాడుకోండి, బాగుంటది మాకు కూడా చూడడానికి. నేను కూడా ట్రై చేస్తా రివ్యూ మొత్తం తెలుగులో చెప్పడానికి. సరే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు విష్ణుప్రియ అప్పటికి ఆర్గ్యూ చేస్తుంది ప్రేరణతో. అవ్వలేదు నేను బయటికి వెళ్ళను, నేను ఇక్కడనే ఉంటాను అని చెప్పేసి. తను అంత ట్రిగర్ అవ్వడానికి విష్ణుప్రియ నేను వెళ్ళను అని బయట యష్మి వాళ్ళ డాన్స్ వల్లనే అనిపించింది నాకు. అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కోతి గంతులు కూడా కాదు, కుప్పి గంతులు వేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా ఏమేమో బాడీ మేనరిజం, ఆ బాడీ లాంగ్వేజ్ అస్సలు నచ్చలేదు నాకైతే. దాని తర్వాత నెక్స్ట్ అభయ్ అండ్ నిఖిల్ రింగ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఆడేటప్పుడు మంచిగానే ఆడారు. సారీ, నబీల్ ఉన్నాడు కదా, నబీల్ ఏం చేశాడు, ఫస్ట్ నబీల్ ది బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒకటే కాల్ కి సాక్స్ ఉండాలి అన్న తర్వాత ఎక్కడైతే సాక్స్ ఉందో సాక్స్ కి ఎక్స్ట్రా పార్ట్ కూడా ఉంది. ఆ ఎక్స్ట్రా పార్ట్ ని హైడ్ చేయొద్దు అని ప్రేరణ చెప్పింది. కానీ ఇక్కడ ఏమైందంటే నబీల్ కాల్ని ఇలా అని ముందుకు అనేసరికి కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ నబీల్ వెంటనే బయటికి కూడా అనేసాడు. కానీ ప్రేరణ దాన్ని నువ్వు దాచావని చెప్పి అవుట్ అంది. నిజంగానే ఇది పాపం అనిపించింది. తను కావాలని నిజంగా హైడ్ చేయాలని చేయలేదు. అది క్లియర్ గా చెప్తున్నాను. 5 seconds కూడా క్లోజ్ చేయలేదు, హైడ్ చేయలేదు. ఎందుకు అవుట్ నేను అని బయట నుంచి యష్మి వాళ్ళు చేశాడు అంటే తనకు కూడా అర్థం కాలేదు. పాపం ఎలిమినేట్ చేసింది గేమ్ నుంచి, విచ్ ఇస్ కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. మీకు కూడా ఈ విషయంలో నబీల్ విషయంలో ప్రేరణది తప్పు, మిగతా విషయం అంతా సంచాలకుగా చేసిందంతా కరెక్ట్ గా ఉంది. మిగతా 5 tasks కి మిగతా 5 members కి అన్నప్పుడు కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ అభయ్ కి నిఖిల్ కి వీళ్ళిద్దరి మధ్యలో బాగానే ఫైట్ అయ్యింది, బాగానే ట్రై చేశారు కాపాడుకోవడానికి. కానీ నిఖిల్ బాగా ఆడాడు. ఇక్కడ ఎప్పుడైతే నిఖిల్ కింద కూర్చున్నాడో, కింద కూర్చొని అబ్బాయి సాక్స్ మీద వేయబోయి కాల్ మీద వేసాడు, స్ట్రెయిన్ అయింది. బట్ అప్పటికి 1 lakh రూపీ ఇద్దరికి డివైడ్ అయిపోయి వచ్చేసింది ఇద్దరు క్లాన్స్ కి. సో ఇది ఇవాళకి. ఇంతకు మించి నాకు తెలిసి ఇంకేం పాయింట్స్ లేవు, అంతే. ఇక్కడ నబిల్ చాలా ఫీల్ అవుతున్నాడు. అండ్ అప్పటికి విష్ణుప్రియ వాళ్ళు, నైనిక వాళ్ళందరూ ప్రేరణ దగ్గరికి నువ్వు కరెక్ట్ గా చేసావు అని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగానే నబిల్ దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేది. నువ్వు 100% ఇచ్చావనో, లేకపోతే ట్రై చేసావు, గుడ్ వర్క్ అని చెప్పి ఉంటే బాగుండేది నబిల్ కి. నబిల్ నిజంగా హర్ట్ అయ్యాడు. అంటే తను చాలా కోపంగా ఉన్నాడు కదా, తన మాటల్లో కూడా తప్పు లేదు అనిపించింది. సో అంతే, అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. బాయ్ ఫర్ టుడే.